మావా మీరు చాలా టాక్సిక్గా అయిపోతున్నారు మావా కొంతమంది మరీ దారుణంగా. మనం ఎన్నిసార్లు ప్రోమో అనాలిసిస్ లేట్గా చెప్పుకోలేదు చెప్పండి. నాకు ఇది మాత్రమే కాకుండా అసలు జాబ్ ఉందన్న విషయం చాలామందికి తెలుసు కదా, తెలిసి కూడా నన్ను పోక్ చేస్తున్నారు కావాలని. తనుజ ప్రోమో లేట్గా చేస్తే నాకేమొస్తుందో నాకు అర్థం కాల. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రోమో చేస్తే నాకే లాభం కదా. ప్రోమో అనాలిసిస్లు చేస్తే నాకు వ్యూస్ వస్తే 79కి ఒక 100 సబ్స్క్రైబర్ల దూరంలో ఆగిపోయింది. అది సబ్స్క్రైబర్లు వస్తారు, సబ్స్క్రైబర్లు పెరుగుతారు, డబ్బులు వస్తాయి. కానీ మ్యాటర్ అయ్యింది మావా, నాకు జాబ్ ఉంది, అది నాకు మెయిన్ కదా. మీరు చెప్పండి పోరే మానే మావా, నువ్వు మేము పెంచుకుంటాం నేను చెప్పండి మానేస్తా. ఏదో నాకు ఇందులో లక్షల వ్యూస్ వస్తాయి, లక్షల డబ్బులు వస్తాయి, కోట్ల డబ్బులు వస్తాయి, అది మానేసి ఇది చేయడానికి చెప్పండి. ఇది ఉఫ్ అంటే ఊడిపోయింది, ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు. అది అలా కాదు కదా. ఇన్ఫ్యాక్ట్ నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నా, యూట్యూబ్ని. నా జాబ్ కన్నా ఇప్పుడు నేను మోర్ దెన్ జాబ్ కన్నా దీన్ని ఎంజాయ్ చేస్తున్నా. కానీ దాన్ని వదలలేను, అర్థం చేసుకోండి. నాకు అదే ప్రయారిటీ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఎన్నో ప్రోమో అనాలిసిస్లు మనం మార్నింగ్ లేట్గానే చెప్పుకున్నాం. మార్నింగ్ లేచకపోతే నేను ఇది కాకుండా పోయి వేరే వీడియోని పెట్టేస్తే మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. వేరే వీడియో పెట్టలేదుగా, ఒక వాయిస్ నోట్ పెట్టా, కనీసం పోల్ కూడా పెట్టాల. ఒక వాయిస్ నోట్ మార్నింగ్ లగంగానే మిస్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది, ఒక వాయిస్ నోట్ పెట్టాను ఇద్దరు మావంతో. దాని తర్వాత నుంచి వరుసగా మీటింగ్లో ఉన్నామా నేను. నాకే అడ్వాంటేజ్ మా వీడియో చేస్తే, మీకన్నా కూడా. అర్థం చేసుకోండి. ఎనీవే, ప్రతిదీ డౌటే, ప్రతిదీ డౌట్, ప్రతిదీ క్వశ్చన్, ప్రతి విషయాన్ని అడ్రస్ చేయాలి, ప్రతిదీ ఆంటే ఉండాలి. ఐ అండర్స్టాండ్, బట్ కొంచెం అర్థం చేసుకోండి అంటున్నా అంతే. అంటే పార్షియాలిటీ లేదన్న విషయం అర్థం చేసుకోండి. నేను ప్రతి ప్రోమో అనాలిసిస్ చేస్తా, ప్రతి ఎపిసోడ్, ప్రతి జర్నీ వీడియో సపరేట్గా ఒక వీడియోనే చేస్తా, సరేనా? లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. తనుజ గారిది ఈ హౌస్లో ఒక యూనిక్ జర్నీ అబ్బా. ఎందుకంటే చాలా తక్కువ మంది కంటెస్టెంట్స్ ఈ హౌస్లో వాళ్ళ పర్సనాలిటీలో ఒక చేంజ్ ఓవర్ చూపించుకుంటారు. అలాంటి చేంజ్ ఓవర్ తనుజ గారి జర్నీలో కనిపించింది. స్టార్టింగ్ ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ ఉండిన విధానం కానీ, ఇప్పుడు ఆవిడ ఉండిన విధానం కానీ చాలా పరిణతి చెందారనిపించింది. నాకు తెలిసి బిగ్ బాస్ మాటల్లోని అర్థాలు కూడా అయి ఉంటాయి. హౌస్లో ఉన్నప్పుడు, హౌస్ లోపల ఉన్నప్పుడు ఒక ఆడపిల్లలాగా క్యూట్గా, స్వీట్గా, అందరితో మంచిగా మాట్లాడుకుంటా, అదే గేట్ దాటి బయటకు వచ్చిన తర్వాత కథన రంగంలోకి దిగి ఒక శివంగిలా, ఆడపిల్ల కాదురా ఆడ పులిలా ఆ నామినేషన్స్ ఆడిన తీరు కానీ, టాస్క్లు ఆడిన విధానం కానీ ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్. ఈ సీజన్లో నామినేషన్స్ అంటే తనూజానే. ప్రతి నామినేషను తనూజ పేరు మీదే నడిచింది, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ప్రతి నామినేషన్ తను నామినేట్ చేసిన విధానం కానీ, తను డిఫెండ్ చేసిన విధానం కానీ, ప్రోమో వస్తుంది నామినేషన్స్ అంటే అందులో తనూజ ఉండాల్సిందే. అలాంటి ఒక ఇంపాక్ట్ని ఆవిడ క్రియేట్ చేయగలిగారు. మరి అలాంటి ఒక జర్నీని బిగ్ బాస్ తన ముద్దు మాటలతో ఎలా ఎలివేట్ చేశాడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చాలా ఎగ్జైటింగ్ ఉండబోతుంది. ఫ్యాన్స్కి తన జర్నీ ఒక కన్నుల పండుగ. నిన్న నైట్ టీవీలో వేసిన ప్రోమోలో అయితే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదంతా అసలు చాలా స్మూత్నింగ్గా ఉంది. ఆయన మాట్లాడిన మాటలు, ప్రోమోలో ఏమని చెప్పారో మాట్లాడుకుందాం. నైట్ చాలా డీటెయిల్డ్గా ఏంది మంచిగా ముద్దు మాటలే కదా, ఎలివేషన్స్తో ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం, సరేనా? సో వీడియోని లైక్ చేసి చూడండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ని, తనూజ జర్నీ మీద మీ ఒపీనియన్ని, మీరు ఎవరి ఫ్యాను, అలాగే తనూజ జర్నీ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. బూతులు గీతులు వద్దు, మీకు రెస్పెక్ట్ఫుల్గా మీకు ఏది అనిపిస్తుంది కామెంట్ చేయండి. సో దాంతోపాటు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో నీట్గా బాగా అరేంజ్ చేశారు. ముఖ్యంగా రాణి ఏదైతే ఉందో ఆవిడ కెప్టెన్సీ అయింది మాత్రం అసలు ఏంటో ఆవిడకి అది కలిసి వచ్చింది. అలాగా రాణి గెటప్, దాంట్లోనే ఆవిడ కెప్టెన్ అవటం, అసలు చైర్ వేయటం అంతా అసలు నెక్స్ట్ లెవెల్. అప్పటి వరకు ఆవిడ ఎన్నోసార్లు దగ్గరికి వచ్చి కెప్టెన్సీ పోగొట్టుకున్నా, మేబీ తన కోసం ఇలా డిజైన్ చేశారేమో అని అనిపించింది. తనకు అలా కలిసి వచ్చింది. ఫ్యామిలీ వీక్లో ఆవిడ రాణిగా, ఆవిడ కెప్టెన్గా ఉండటం ఏదైనా సరే. సో ఆ సెటప్, కాఫీ తన ఫేవరెట్, ఆ కాఫీ కోసం ఎన్ని రావు. సో ఆ కాఫీ సీజన్ 7లో శివాజీ గారి కాఫీ, మళ్ళీ ఈవిడ కాఫీ, ఆ కాఫీ, ఆ సెటప్స్, ఆవిడ గెలుచుకున్న టాస్కులు, లేదంటే ఆవిడ బలంగా ఆడిన టాస్కులు, ఈవెన్ ప్రేరణతో ఆడిన ఏదైతే ఉందో త్రో చేసుకునేది, అది చాలా సెటప్లు పెట్టారు. మంచి ఫొటోస్ పెట్టారు వాళ్ళ సిస్టర్వి. ఎవరు బాండ్స్ హైలైట్ చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. తినది కళ్యాణ్ది, తినది ఇమ్మాన్యుయల్ది, సంజన గారితో తినకున్న ఫైట్స్ ఎలా హైలైట్ చేస్తారు, ఎంత కన్స్ట్రక్టివ్గా ఈ జర్నీని తీసుకెళ్తారు అన్నది చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఎందుకో మరి లైవ్లో కనీసం ఇంతకుముందు మాటలే వినిపించేవి, అవి కూడా లేకుండా చేస్తారు. ఉండుంటే ఇంకొంచెం నీట్గా చెప్పుకునే వాళ్ళం ప్రోమోలోనే. సో బిగ్ బాస్ తన మాటల్లో మన ప్రోమోలో చూపించిన వర్డ్స్. బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం, ఒక ఆస్కారం, ఒక నటనకి ఆస్కారం లేని ఒక చోటు. అంటే ఇది ఒక రియాలిటీ. సో ఇందులో మీరు నటించలేరు,
చాలా చిన్న వయసులోనే ఆవిడ నటనలోకి దిగారు. మరి ఎందుకో నాకు తెలియదు కానీ ఆవిడ ఎందుకు ఒక సీరియల్ చేశారు నుంచి నేను తనుజ ఫ్రాంక్గా చెప్తున్నా, నాకు సీజన్ స్టార్ట్ అయింది ఆవిడ తెలియదు. నాకు నిఖిల్ తనుజ వీళ్ళెవరు తెలియదు. కానీ ఆవిడ సీరియల్ ఒకటి ఇన్ని సంవత్సరాలు నడిచిందని, నేను సీరియల్స్ చాలా చూస్తాను, మరి నేనట్ట మిస్ అయ్యాను, నాకు అర్థం కాల. మరి దాని తర్వాత ఎందుకు సీరియల్ చేయలేదు అన్నది కూడా క్వశ్చన్ మార్కే. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని టాప్ 5లో ఒకరిగా నిలిచారు. సో ఆవిడకి ఇది ఆబ్వియస్గా అంటే కొంచెం సున్నితంగా చాలా చిన్న వయసులోనే వచ్చేసి టీవీ ఇండస్ట్రీలోకి కొంచెం ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుభవించి ఉన్న వాళ్ళకి ఇక్కడ ఈ హౌస్ కొంచెం కఠినంగానే ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. టాప్ 5లో ఒకరిగా నిలిచి మీరు ఎంత చిచ్చరు పిడిగో అందరికీ తెలిసేలా చేశారు. సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళారు అని చెప్తున్నారు. చిన్న విషయాలకి మనసు నొచ్చుకునే దూది లాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం, కత్తికి 2 వైపులా పదునైనది మీ వ్యక్తిత్వం. ఇది ఎవరు రాశారు కానీ మావ ఖచ్చితంగా తనుజ ఫ్యాన్ అయి ఉంటాడు. ఈ లైన్లు రాసిన ఆయన మాత్రం సూపర్గా రాశాడు, అసలు నెక్స్ట్ లెవెల్ ఈ లైన్స్ మాత్రం. సో ఆవిడ చిన్న చిన్న విషయాలకే కొంచెం తనుజ అని పిలిస్తేనే భయపడతారు. అంతెందుకు మీరు అక్కడ చూడండి, ఆ ప్లేయర్స్ రాగానే అని చెప్పి ఎలా భయపడ్డారు. చాలా చోట్ల చూసాం ఆవిడ అంత సున్నితంగా ఉంటారు. అలాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం. ఒక్కసారి నామినేషన్స్ కానీ టాస్క్లు కానీ స్టార్ట్ అయినాయా ఇంకంతే. మేబీ అదే తనకు కొద్దిగా నెగిటివ్ కూడా అయింది, ఆ అరుపులు ఆ గోల అన్నట్టు చాలామంది దాన్ని ఇదిగా తీసుకున్నారు. కానీ అందులో ఏంటంటే ఎట్లాగైనా ఆడాలి, ఎలాగైనా నేను ఉండాలి, ఏదైనా నా మార్క్ కనిపించాలి, అయ్యే అరుపులు అదే ఆ గోల, గేమ్లో ఉండాలన్న తపన. అదే కొన్ని చోట్ల చాలా వరకు ఆవిడకి ఆ అరుపులే నెగిటివ్ అయినాయి. కథనంగా తిరగడం, కత్తికి 2 వైపులా పని అనేది మీ వ్యక్తిత్వం. సో ఆవిడ వ్యక్తిత్వం ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే చాలా మంచి వ్యక్తిత్వమే. మనం చాలా విషయాలకి తప్పుగా అర్థం చేసుకుంటామేమో అనిపిస్తూ ఉంటుంది మనం చూసినప్పుడు. మనకి నాట్ ఓన్లీ ఫర్ తనుజ, చాలామంది కంటెస్టెంట్స్కి మనకు ఒక రకంగా కనిపిస్తారు. ఇంకో సైడు వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అన్నది అర్థం కాని విషయం. ఇప్పుడు చాలామంది రేస్ చేసిన పాయింట్ ఏంటంటే, నిన్న కళ్యాణ్కి దెబ్బ తగిలినప్పుడు ఆ టాస్క్లో తిని కదలలేదు, ఇలా అని చెప్పి ఇలా ఉండిపోయింది అని చెప్పి. అదే తనుజకి దెబ్బ తగిలితే కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడని. కొన్ని రియాక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఈవెన్ నేను నా గురించి చెప్తాను, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, నేను వెళ్ళలేను, గబుక్కున వెళ్ళలేను, నాకు భయం వేస్తూ ఉంటుంది, నాకు టెన్షన్ వస్తూ ఉంటుంది. మరి నాకెవరైనా వస్తారు కదా వెంటనే, అలా అది యాక్సిడెంట్ అని కాదు కానీ మరి ఏంటో తెలియదు. అలా అని చెప్పి కళ్యాణ్ అంటే ఇష్టం లేదు, ఆ స్టాండ్ తీసుకోరా అంటే నెక్స్ట్ డే జరిగినప్పుడు నిన్న లైవ్లో తనకి ఓటింగ్ ఫ్యామిలీది రావాలన్నప్పుడు మరి స్టాండ్ తీసుకున్నారు పక్కన కూర్చొని. కళ్యాణ్కి ఒక్కటి కూడా రాలేదు ఈ సీజన్ మొత్తం, ఒకటేనే ఇవ్వాలి అని చెప్పి. అదే టైంలో మరి డెమాను లేదు తనకు అవసరం లేదు, తను చాలా ఉండగలడు అన్న విధంగా మాట్లాడు. మరి అప్పుడు తను స్టాండ్ తీసుకున్నట్ట? అలా కాదు కదా, మనం చూసే యాంగిల్ బట్టి ఉంటుంది. వాళ్ళకి అప్పుడు మైండ్లో అప్పుడు ఏం స్టక్ అయింది ఏంటి అన్నది తెలియదు. నేనేమంటానంటే అలాగే ఎందుకు తీసుకోవాలి, దట్ ఈస్ ఆర్ ఒరిజినాలిటీ. ఇప్పుడు వెళ్ళి గీటింగ్లు ఏం చేయలేదు కదా, తను ఎందుకో స్టక్ అయిపోయింది అలాగా. కానీ మీరు కట్ చేస్తే అక్కడ తన దగ్గర వాల్ని స్ప్రే ఉంటుంది కాసేపు అయిన తర్వాత, మరి స్ప్రే తీసుకొచ్చి కొట్టారా కొట్టలేదా ఏం చేశారన్నది లైవ్లో కట్ అయింది. చాలా విషయాలు మనం తప్పుగా అర్థం చేసుకుంటామేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. నాట్ ఓన్లీ ఫర్ హర్, మిగతా కంటెస్టెంట్స్ కూడా. బట్ మనకు కనిపించే దాని మీద మనం జడ్జి చేస్తాం కాబట్టి మనం వాటి బేస్ మీద మన వ్యూస్ అన్నవి ఫామ్ చేసుకుంటూ ఉంటాం, దాని మీద నుంచి ముందుకెళ్తాం. బట్ ఆవిడ వ్యక్తిత్వం మాత్రం గొప్పదే. బిగ్ బాస్ చెప్పడమే కాదు, చాలా చోట్ల తన అనుకున్న వాళ్ళకి ఆవిడ స్టాండ్ తీసుకున్నారు. ఓన్లీ క్లిష్ట పరిస్థితుల్లో ఎప్పుడైనా ఇద్దరు తన కోసం స్టాండ్ తీసుకొని ఉన్నప్పుడే తను కొద్దిగా నెగిటివ్గా అనిపించడం. అందులో కూడా వేరే వ్యక్తి తీసుకున్నప్పుడు తను కూడా తనకు సపోర్ట్ చేసిన వాళ్ళే, చేయని వాళ్ళు కాదు. కొన్ని చోట్ల ఆవిడ లాకేర్, కొన్ని చోట్ల అన్వాంటెడ్ సపోర్ట్ వచ్చింది. ఏదైనా సరే ప్రేక్షకుల మధ్యలో ఒక కుటుంబ సభ్యురాలిలా మారి అందరి ప్రేమని పొందిన విధానం తనూజ పుట్టస్వామి ఇక్కడ ఈరోజు మిమ్మల్ని నిలబెట్టింది. సో ప్రతి ఫ్యామిలీలోనూ ఇది చాలామంది ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన విషయం కూడా, మా ఫ్యామిలీలో ఒక అమ్మాయిలాగా మేము ట్రీట్ చేస్తాము అని చెప్పి. సో వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయిలా కలిసిపోయారు, సో ఈరోజు నించున్నారు, ఇక్కడ నిలబడ్డారు అని చెప్పి తనూజ పుట్టస్వామి అని చెప్పి వాళ్ళ నాన్న పేరు కలిపి చెప్పారు. దానికి ఆవిడ చాలా సంతోషపడిపోయి ఉంటారు. సో ఆవిడ మామూలుగానే చాలా ఎమోషనల్ పర్సన్. మరి ఈ బిగ్ బాస్ జర్నీ, బిగ్ బాస్ మాటల్లో అంత ప్రైస్ చేస్తూ ఉంటే ఆవిడ ఇంకెంత ఎమోషనల్ అవుతారు. ఫ్యాన్స్కి మాత్రం ఆవిడ జర్నీ ఒక కన్నుల పండుగ, చాలా బాగా వెయిట్ చేస్తున్నారు. జర్నీ కూడా చాలా బాగా కట్ చేశారని టాక్. వీళ్ళందరూ బాగా కట్ చేస్తారు అబ్బా. నిన్న కూడా చాలామంది ఈమెయిల్కి కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, కానీ నాకైతే చాలా బాగా కట్ చేశారనిపించింది. అన్నీ కవర్ చేశారు, అందులో అన్నీ ఉన్నాయి. సేమ్ వీళ్ళకి కూడా అలాగే వస్తాయి, ఒకళ్ళది ఎక్కువ ఒకళ్ళు తక్కువలా ఉండదు. సో ఖచ్చితంగా అందరి జర్నీస్ బాగుంటాయి. మనం కంపేర్ చేసుకుని వీళ్ళది బాగుంది వీళ్ళది బాగాలేదు అని చెప్పుకోవడానికి ఉండదు. అందరివి బాగుంటాయి. నాకు అందరి గురించి మాత్రం పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందరివి బాగున్నాయని చెప్పి వచ్చింది. ఒకళ్ళది ఒక మెట్టు కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఒకళ్ళిద్దరిది, బట్ ఓవరాల్గా అయితే మాత్రం అందరివి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. మంచి హైపు మంచి ఎలివేషన్స్తోనే వాటిని ప్లాన్ చేశారు.
అమ్మాయి అయినా సరే జనరల్గా అమ్మాయిలకి ఏంటంటే అంత ఎలివేషన్స్ ఉండవు కానీ బట్ తినకి కానీ సంజన గారికి కానీ ఇద్దరికి మంచి ఎలివేషన్సే ప్లాన్ చేశారు, దాంట్లో మంచిగానే ప్రైస్ చేశారు బిగ్ బాస్ అని చెప్పి. సో ఇది జస్ట్ ప్రోమో మాత్రమే. నేను కూడా చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నాను మిగతా వాళ్ళ జర్నీ వీడియోస్ కోసం. ఈ జర్నీ వీడియోస్ ఒకటి ముందు ఒకటి వెనక అవుతుంది, సరేనా? దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటుంది అంటే ప్రజెంట్ సర్లేండి, మన ఇదంతా ఓటింగ్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఓటింగ్ అనాలిసిస్లో ఈ పాయింట్సే కాదు, ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ముఖ్యంగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్, తనుజ గారి ఫ్యాన్స్ వినాల్సిన ఓటింగ్ అనాలిసిస్ అది. బియాండ్ ఓటింగ్ ఉంటుంది పాయింట్స్ మాత్రం. మీరు ఏవైతే కొన్ని పాయింట్స్ నేను అడ్రస్ చేయాలని చెప్పి నాకు పింగ్ చేశారో ఆ పాయింట్స్ని కూడా నేను అడ్రస్ చేస్తాను. అన్ని చేయను, కొన్ని చేస్తా ఇంపార్టెంట్ అనిపించినవి, సరేనా? సో ప్రస్తుతానికి ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు 79K రెడీలో ఉన్నాం. నైట్ 2 జర్నీ వీడియోలకి 2 సపరేట్ రివ్యూలు చేస్తాను. ఎపిసోడ్ రివ్యూ 2 పార్ట్స్గా ఉంటుంది, కలపను. సో ఫస్ట్ తనుజ గారితో వస్తుంది, తనుజ గారు చేస్తా. నెక్స్ట్ డిమాండ్ వస్తుంది, డిమాండ్ చేస్తా. 2 విడివిడిగానే ఉంటాయి, కలిపి మాత్రం ఉండవు. మధ్యలో ఒక ఓటింగ్ అనాలిసిస్ వీడియో ఉంటుంది. అంతే ఈరోజు మన షెడ్యూల్. దాని తర్వాత నేను వెళ్ళి వర్క్ చేసుకోవటమే, అది సంగతి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.